కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ప్రారంభించాలని బడ్జెట్లో ప్రతిపాదించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ స్కీమ్తో అధిక విలువలు కలిగిన యంత్రాలతో పాటు టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన సిఐఈ దేశీయ తయారీ మరింత బలోపేతం కానుందని కేంద్రం అంచనా వేస్తోంది. నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల పరికరాల ఉత్పత్తి పెంపు కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్లతో కంటైనర్ తయారీ పథకం ప్రారంభించేందుకు ప్రతిపాదించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ పథకంతో అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా ఈ పథకంతో దిగుమతులపై మన దేశం ఆధారపడటాన్ని తగ్గించనుంది. Large or small and to tunnel boring equipments for building metros and high altitude roads. I also propose a scheme for container manufacturing to create a globally competitive container manufacturing ecosystem with a budgetary allocation of 10,000 crores over a 5-year period. ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మన దేశాన్ని గ్లోబల్ కంటైనర్ తయారీ హబ్ గా మార్చాలన్న లక్ష్యంతో ఉంది కేంద్ర సర్కార్. దీనికోసం గుజరాత్ లోని భావనగర్ ను ప్రధాన కంటైనర్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక పిఎల్ఐ పథకం కంటైనర్ల తయారీకి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం గురించి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా దేశీయంగా కంటైనర్లను తయారు చేసే కంపెనీలకు నగదు ప్రోత్సాహకాలు అందించనుంది కేంద్ర సర్కార్. కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అమల్లోకి వస్తే ఉక్కు, రవాణా రంగాలకు బూస్టింగ్ లభించనుంది. ప్రభుత్వ సంస్థ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పాటు దేశీయ తయారీదారులకు పెద్ద ఎత్తున ఆర్డర్లు రానున్నాయి. గతంలో దాదాపు అన్ని కంటైనర్లను చైనా నుంచి దిగుమతి చేసుకునేవారు. ప్రస్తుతం దేశీయంగా తయారైన కంటైనర్లను వాడటం ప్రారంభించారు. తాజా పథకం ప్రతిపాదనలతో దిగుమతుల భారం భారీగా తగ్గనుంది. స్వదేశీ తయారీ వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా కానుంది. స్టీల్, పెయింటింగ్, వెల్డింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఎగుమతిదారులకు కంటైనర్ల కొరత తీరుతుందని, తద్వారా పలు ఉత్పత్తుల ధరలు దిగిరానున్నాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఇక సొంతంగా భారత్ కంటైనర్ షిప్పింగ్ లైన్ను ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గటమే కాకుండా దేశీయంగా తయారైన కంటైనర్లకు డిమాండ్ పెరగనుంది.